హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో కిస్మిస్లను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తే ఇంత ఈజీయా అంటారు. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కేజీ ద్రాక్షలను తీసుకున్నాను. ఇలా కేజీ ద్రాక్షలను 2-3 సార్లు వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న ఈ ద్రాక్షలని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని 4 గ్లాసుల వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి మంచిగా వేడి అయిన తరువాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న, అంటే నీట్గా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ద్రాక్షలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు వీటిని ఇందులో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, 2 నిమిషాలు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఏంటంటే మనకు ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. వైట్ లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. అంటే 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి, మనకు లైట్ గ్రీన్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వాటర్ అంతా ఇలా అనుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, జల్లిగంటతో తీసేయండి. ఇలా తీస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం ద్రాక్షలన్నింటినీ తీసేసుకున్న తరువాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మనము ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి. మనకు వాటర్ ఉంటే ఇవి పర్ఫెక్ట్గా రావండి. అందుకనే మనం వీటిని వాటర్తో నీట్గా తుడుచుకోవాలి. ఇలా వాటర్తో తుడుచుకున్న తరువాత ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకోండి. గంట తర్వాత మనం వీటిని ఒక టవల్ కానీ వేసుకొని, ఒక కాటన్ టవల్ వేసుకొని ఈ విధంగా ఎండలో వేసుకోవాలి. ఇలా ఎండలో మనము వేసుకుంటే మనకు మంచిగా డ్రై ఫ్రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి. మనము వీటిపైన ఏంటంటే దుమ్ము అనేది పడకుండా ఇలా పల్చటి క్లాత్ని కప్పుకోవాలి. ఎక్కువ లావుగా ఉండొద్దండి, ఇలా పల్చగా ఉండాలి. ఆ తర్వాత నేను సెకండ్ డే చూపిస్తున్నాను. చూడండి, మనకు కొంచెంగా డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి. నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టండి. డే టైంలో మొత్తం ఎండలో పెట్టేసేయండి. చూసారు కదా, నేను థర్డ్ డే చూపిస్తున్నాను. మనకు మెల్లిమెల్లిగా డ్రై ఫ్రూట్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇలా మెల్లిగా వస్తాయి. నాకు 3 డేస్ పట్టిందండి. ఎండ ఎక్కువగా ఉంటే 2 డేస్లోనే వచ్చేస్తాయి. చూసారు కదా, థర్డ్ డే చూడండి, మనకు పర్ఫెక్ట్గా కిస్మిస్లు వచ్చేసాయి. ఇలా రావాలంటే నేను చెప్పే పద్ధతిని మొత్తం ఫాలో అవ్వండి, వస్తాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మనము ఎంత ఈజీగా డ్రై ఫ్రూట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. బాయ్.